ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఆ రంగంలో ప్రోత్సహిస్తూ అవార్డు ఇవ్వడం మనం చూస్తుంటాము. పాత్రికా రంగంలో అంటే ఎక్కడో జరిగిన విషయాన్ని మనం అక్కడున్న అధికారులకు కానీ సంబంధిత అధికారులు మనం చేరవేస్తూ వాళ్ళ దగ్గర మనం మందులు పొందుతున్నాం ఇప్పటి వరకు. అలా కాకుండా మనం చేస్తున్న పనిలో అది మంచి వెళ్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సంస్థను కానీ మనం ఇమ్మీడియట్లీ సోషల్ మీడియాలో మరి వచ్చి చిన్న చిన్న పత్రికల్లో నాకు తెలిసి చిన్న పత్రిక పెద్ద పత్రిక తారతమ్యం అయితే లేదు. కంటెంట్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే. చాలా వరకు నిన్నటి కాబట్టి ఈ రోజు చదివే చాలా తక్కువ మంది. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఇమీడియట్లీ అందిస్తున్న ఆ ఛానల్ కావచ్చు, ఆ గ్రూపులు కావచ్చు, వాటికి ఈ రోజు జర్నలిజం ముందుకు వెళ్తున్నాము. ఇలాంటి జర్నలిజాన్ని ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఇలాంటి జర్నలిజంలో కూడా ప్రోత్సహిస్తున్న బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన పత్రికనే కాకుండా పత్రికా రంగంలో రాణిస్తున్న వివిధ పాత్రికేయులను కూడా ఇక్కడ ఆహ్వానించి వారిని మరింత ఎంకరేజ్ చేస్తున్న బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి పత్రికా మిత్రుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.